బంగారం లాంటి రాష్ట్రాన్ని వైఎస్ జగన్ నాశనం చేశారన్నారు చంద్రబాబు. ప్రజల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికన వేలంతా రావణాసురుడిని తీసేయడం కష్టం కాదన్నారు పవన్ కళ్యాణ్. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్ర మోదీ రాక బలాన్నిచ్చిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిన వేలంత రావణాసుడిని తీసేయడం కష్టం కాదన్నారు. గుజరాత్లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ ఎన్నికల కురుక్షేత్రంలో శంఖారావం పూరించారని పవన్ అన్నారు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏలో గెలుపు ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. తమ జెండాలు వేరే కావచ్చు కానీ తమ అజెండా ఒకటేనన్నారు. మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా అజెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారని ఆరోపించారు చంద్రబాబు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని అణిచివేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు. దేశంలో ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయన్నారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించాలని ప్రజల్ని కోరారు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. దేశంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాల్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని పెకిలించాలని సూచించారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే అని విమర్శించారు. ఈ రెండూ కుటుంబ పార్టీలే అని ప్రధాని మోదీ ఆరోపించారు.